హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపా దయ వలన ఈరోజు ఈ ఉక్కుంపేట ఈ ప్రాంత పరిధిలోనికి మేము ఉన్నాం. ఎందుకు వచ్చామనంటే మా ఫ్రెండ్స్ వాళ్ళేమొచ్చి కాల్ చేసి తేనె కోసం చెప్పడం జరిగింది. ఫోన్ చేశారు తేనె నిమిత్తమై. తేనె ఉంది బ్రదర్ రండి అని చెప్తే మేమైతే ఉదయాన్నే బయలుదేరుకుంటూ మా ఫ్రెండ్ దగ్గరికి వెళుతున్నాం. వస్తూ వస్తూ మరి ఈ కొండ ప్రాంతాలకి అయితే మేము రావడం జరిగింది. వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మా ప్రయాణం చేసేటప్పుడు ఆ వీడియో అయితే మేము తీయలేదండి, కొంచెం ఛార్జింగ్ ప్రాబ్లం వలన. సో ఈ సమయంలో తేనె గురించినటువంటి అద్భుత వివరణ మనము నేర్చుకోబోతున్నాం. తేనె అంటే ఏంటి, అసలు తేనె గురించి ఎందుకు బైబిల్లో రాయబడింది, అసలు తేనెలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే తేనె గురించి కొంతమంది ఆరోగ్య నిపుణులు మరి చెప్తూ ఉంటారు. తేనె తినడం వలన చాలా ఆరోగ్యానికి బాగుంటుంది అని అంటారు. ఈ తేనె గురించి అయితే మేము ఉదయాన్నే బయలుదేరి వచ్చామండి. భోజనం లేదు, తర్వాత బండికి పెట్రోల్ ఉందా లేదో కూడా తెలియకుండానే బర్రమని వచ్చేసరికి ఒక ప్రాంతానికి రాగానే మరి అది పెట్రోల్ కూడా లేదు. ఒక చోట సడన్గా బండి అక్కడ రాగానే ఆగింది. అక్కడ తీసుకెళ్ళి పెట్రోల్ పోసుకుంటూ మళ్ళీ ఇలాగ వచ్చాం. సో తేనె నిమిత్తమై ఎందుకు ఇట్లా ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఇలా ప్రయాసపడి వస్తున్నాం అని అంటే తేనెలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యాన్ని మనం చూస్తాం. అంటే తేనె ఏంటంటే చాలా తీపికరమైనది. పలు ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఇటు అటు ఎక్కడెక్కడో నుండి తీసుకొస్తుంది అన్నమాట. ఆ చెత్త చెదారం లేకపోతే ఆ మంచి వనమూలికలు ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. అన్నీ తీసుకొచ్చి ఆ పట్టు దగ్గరికి తీసుకురాగానే మొత్తం క్లీన్ చేస్తుంది అన్నమాట, శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరించి చెత్త అంతటా కూడా అంత తొలగించి ఒక తీపిదనాన్ని ఏర్పరుస్తుంది. తేనెకున్నటువంటి గుణం అది. సో తేనె మరి ఎలాగైతే శుద్ధీకరిస్తుందో, తేనె ఎలాగైతే తీపిదనాన్ని కలిగి ఉంటుందో, ఆ తేనె కొరకు మనం ఎలాగైతే ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడుతాం కదా, ఆ బండి ఎక్కడ ఆగిపోయింది, పెట్రోల్ లేదు, అయినప్పటికీ వచ్చేసామని ఎంత ప్రయాసపడుతున్నాం. సో తేనె తినటం వలన చాలా ఆరోగ్యానికి మంచిది. సో తేనె తింటే అసలు ఆరోగ్యం ఏంటి అని అంటే తేనె తినడం వలన మరి కొంతమంది మధుమేహంతో బాధపడుతున్నాం ఎక్కువగా తేనె తీసుకోవాలని అంటారు. మరికొందరైతే గొంతు నొప్పి సమస్యతో బాధపడతారనమాట. గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి గోరువెచ్చని నీళ్ళు లేదా నిమ్మరసంతో కలిపి కొద్దిగా తేనె తీసుకుంటే మరి ఆ గొంతు నొప్పి తగ్గుతుందని చెప్తారు. మరి అదేవిధంగా మధుమేహంతో బాధపడుతున్నారు ఎక్కువగా విపరీతంగా తేనె తినాలి అంటారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ముందు చిన్నగా ఆ యొక్క తేనె తిని పడుకుంటే మస్తుగా నిద్ర పుడుతుందని అంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపరచబడుతుంది అంటారు. గుండె సమస్యతో బాధపడుతున్నారు కూడా తింటే అది ఆరోగ్యానికి బాగుంటుందని అంటారు. ఈ విధంగా తలనొప్పి, జలుబు, దగ్గు మరి విధమైనటువంటి వాటిని తింటే ఆ విధమైనటువంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు తింటే ఆరోగ్యం ఉంటుంది, మంచిగా ఆరోగ్యం వస్తుందని అంటారు. తర్వాత గాయాలైన చోట ఆ తేనెని మనము అప్లై చేసినప్పుడు గాయాలు కూడా వెంటనే కడతాయని అంటారు. ఈ విధంగా తేనె గురించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆరోగ్య విశ్లేషణ ఎంతో బాగుంది. చూద్దాం. అయితే తేనె కూడా మంచి కష్టపడేటువంటి గుణం అన్నమాట. ఎక్కడెక్కడో నుండి తీసుకొచ్చి అల్లుకొని పట్టు తయారు చేసి అందులో మంచి మృదువైనటువంటి తేనె అనగా ఒక తీయదనాన్ని సిద్ధపరుస్తుంది. అదేవిధంగా మన మానవుని యొక్క జీవితంలో కూడా దేవుడు అంటాడు, ఎందుకు వాక్యాన్ని మరి దేవుడు ఎందుకు ఆ తేనెని వాక్యంతో పోలుస్తున్నాడు, అసలు వాక్యాన్ని ఎందుకు తేనెతో పోలుస్తున్నాడు అని అంటే మనం బాగా అర్థం చేసుకుంటే గనక, నాకు బాగా కూర్చుని అర్థం చేసుకుంటుంటే కొన్ని మాటలు తేనెల నుంచి దేవుడు నాకు బయలుపరిచాడు అనమాట. తేనె కష్టపడే తత్వం. మనం కూడా ఏం చేయాలనంటే ఆ తేనె ఎలాగైతే కష్టపడి చివరికి అది మంచి తీపి పదార్థాన్ని తయారు చేసి నూనెగా సిద్ధపరుస్తుందో, మన జీవితంలో కూడా ఎంతగానో కష్టపడి అవమానాలను, బాధలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తున్నాడో దానిని మనము చేసుకుంటూ పోతుంటే అనేకుల కొరకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం, దీవెనకరంగా మారుతాం. చూద్దాం. తేనె గురించినటువంటి ఒక అద్భుతమైన వివరణ దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే, తేనెలో తీపిదనం ఉంది, తేనెలో మధురం ఉంది, తేనెలో మంచి మృదుత్వం ఉంది. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా ఉండాలనే కోరుకున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే తేనెని ఎలాగైతే మేము వెంబడించుకుంటూ పోయామో ఆ వాక్యం కొరకు ఆ తీయదనైనటువంటి ఆ తీపిని ఎలాగైతే
మరి ప్రాకులాడేమో ఎంత ప్రయాసపడ్డామో మీరు వీడియోలో చూస్తారు. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎంత కష్టపడి తీసామో అంత కష్టపడి తీసాము. ఎందుకు అలా తీసామనంటే తేనె అవసరం గనక, తేనె తీపి గనక, తేనె యొక్క రుచి గనక దాన్ని నేను తీసుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాం. వీడియోలో చూస్తారు మీరు, అంత కష్టపడ్డాం అనమాట. సో కష్టపడి తేనె తీయడం జరిగింది. అదేవిధంగా దేవుడు వాక్యాన్ని తేనెతో పోలుస్తున్నాడు అనమాట. తేనె ఎలాగైతే తీపిగా ఉంటుందో మన జీవితంలో కూడా తీపిగా ఉండాలి, మృదువుగా ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనంటే ఆశీర్వదకరంగాను, మాదిరికరంగాను, దీవెనకరంగా ఉండాలనే దేవుడు మనల్ని పిలిచాడే తప్ప ఇతరులను మీరు ఆటంకంగా ఉండండి, ఇతరులను మీరు మరి భంగపరిచే విధంగా ఉండండి, ఇతరులను మీరు మరి వ్యతిరేకంగా ఉండాలనే దేవుడు మనల్ని పిలవలేదండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనంటే మాదిరిగా ఉండాలి, ఆశీర్వదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అవసరమైతే ఇతరులను మనం సహాయం చేసేవారంగా ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రపంచమంతటా కూడా ఎక్కడ చూసినా ఎక్కువగా శ్రమ పడేది, ఇబ్బంది పడేది, నలిగిపోయేది ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా బాధలు పడి, తగలబడి, నరకబడి, చంపబడి, ఎన్నో ప్రాంతాలు తరమబడుతూ ఎందరో మరి కుటుంబాన్ని వదులుకొని ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ప్రాణాలు అర్పించగలిగినటువంటి శ్రమపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అదే హిస్టరికల్లో చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులు మన క్రైస్తవులే ఎక్కువగా కనబడతారన్నమాట. అందుకనే దేవుని వాక్యం కొరకు శ్రమపడాలి, దేవుని వాక్యం కొరకు పరుగులెత్తాలి, దేవుని సువార్త కొరకు ప్రయాసపడాలి, దేవుని సువార్త కొరకు పరుగులెత్తాలి, దేవుని పని నిమిత్తమై ప్రయాసపడండి అని దేవుడు మనల్ని పిలిచాడు. తేనె కొరకు ఎలాగైతే మనం ప్రయాసపడుతున్నామో, తేనె తినాలని ఎంత ఆతృత పడుతున్నామో, దేవుని వాక్యము కొర మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని వాక్యం కొరకు నేను పరుగులెత్తేవాడిగా ఉండాలి, దేవుని వాక్యము నిమిత్తమై పోరాడేవాడిగా నేను ఉండాలి, దేవుని వాక్యం కొరకు శ్రమపడేవాడిగా నేను ఉండాలని దేవుని ఆ లేఖనం, ఆ వాక్యము, ఆ తేనె ద్వారా మనల్ని బయలుపరచబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది అంటారు కదా, దేవుని వాక్యం అంటే ఎందుకు అంత ప్రయాస లేదండి, సువార్త అంటే ప్రయాస లేదు, ప్రార్థనలంటే ప్రయాస లేదు, ఇవన్నీ మానిపోయారు. చాలామంది క్రైస్తవులు ఉన్నతమైనటువంటి భక్తి బతుకుతూ మరి కొందరైతే ఆ భక్తిని విడిచిపెట్టి భ్రష్టులుగా మారిపోతున్నారండి. కెన్ పాల్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మన జీవితంలో కూడా ఎలా ఉండాలంటే నేర్చుకునే గుణం ఉండాలి, మార్చుకునే గుణం ఉండాలి. ఆ తేనె ఏ విధంగా అయితే ఆ చెత్తంతా తీసుకొచ్చి వనమూలికలు ఇవేవి ఎన్నెన్నో తీసుకొస్తుంది అన్నమాట, తీసుకొచ్చి దాన్ని మారుస్తుంది, శుద్ధీకరిస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, విలువైనదిగా చేసి మధురానిగా మార్చి ఇతరులకు తీపిని ఇస్తుంది. మన జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి. అదేవిధంగా వాక్యం అంటుంది, మరి తేనెలో ఎంతటి ఆరోగ్యం ఉంది కదా, అసలు వాక్యములో ఏముంది అని అంటారా? వాక్యములు అంటుంది సామెతల గ్రంథంలో మనం చూస్తే 4:22 అవి దొరికిన వారికి జీవమును, ఆరోగ్యమును, సర్వశరీరమునకు అవి ఆరోగ్యము కలగజేస్తేనే రాయబడింది. అవి దొరికిన వారికి జీవము కలగజేస్తుందని రాయబడింది. వాక్యము నీకు దొరికితే, వాక్యం టేస్ట్ నీకు అర్థమవుతే, వాక్యము యొక్క ఉన్నత ఆ అనుభవాన్ని కనుక నువ్వు నేర్చుకుంటే నువ్వు విడిచిపెట్టలేవు, అంత విలువైనదిగా మారుతుంది. ఎందుకు ఈ రోజుల్లో సేవకులు అసలు ఉన్నా లేకపోయినా ఎందుకు అట్లా ప్రాణాన్ని సైతం తెగించుకుని ప్రాణాలైనా అర్పిస్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఆ తేనె వల్లే మధురమైనటువంటి దేవుని వాక్యం వాళ్ళకి అర్థమైంది, రుచి వాళ్ళకి అర్థమైంది, టేస్ట్ వాళ్ళకి అర్థమైంది. అందుకే అన్నిటినీ త్యజించుకొని విడిచిపెట్టి దేవుని పరిచర్య కొరకు ఎందుకు పరుగులెత్తుతున్నారయ్యానంటే వాళ్ళకి ఒకటే అర్థమైంది, అదేంటో తెలుసా? దేవుని ఒక వాక్యం ఉన్నత తీపి, ఆ మధురాన్ని వాళ్ళకి అర్థమైంది. అందుకనే ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించుకుంటున్నారు, అందుకే ప్రాణాలు అర్పించడానికైనా ప్రయాసపడుతున్నారు. నువ్వు ప్రయాసపడుతున్నావా? నువ్వు తెగించుకుంటున్నావా? సమయం లేక లేవు, భయంకరమైనటువంటి రోజులు వచ్చేసాయి. ఇంకా రేపు నేను సిద్ధపడతాను, ఎల్లుండి సిద్ధపడతానంటే కుదరదు. మరి ఎల్లుండి రేపు నీవు ఉంటావో ఉండవో నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తేనె కోసం ఎట్లా అయితే నీవు ప్రాకులాడుతున్నావో, ఆ తేనె ఎలాగైతే కష్టపడుతుందో దేవుని వాక్యం కొరకు కూడా నువ్వు కష్టపడాలి, మాదిరిగా ఉండాలి, మృదువుగా ఉండాలి, తీపిదనముగా ఉండాలి, ఇతరుల కొరకు ఆశ్రదంగానే ఉండాలని దేవుడు పిలిచాడు. మరొక మాట రాయబడింది అదే సామెతల గ్రంథం 3:8 నుంచి ఇలాగ చూస్తే అందులో అద్భుతమైనటువంటి మాట కదా, అవి ఆరోగ్యాన్ని కలగజేస్తుందని. ఈ విధంగా చూడండి, దేవుని వాక్యం అంట మనకు సూటిగా అర్థమైనప్పుడు, వాక్యం మన జీవితంలో నెరవేరినప్పుడు మన బ్రతుకుల్లో ఆరోగ్యవంతులుగా మారుతాం,
ఆశీర్వదకరంగా మారుతాం, దీవెనకరంగా మారుతాం. ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు ఆశీర్వదపరచబడట్లేదు అని అంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండానే. అందుకనే వాక్యము అర్థం చేసుకుంటే మన బ్రతుకులు ఆశీర్వదకరంగా మారుతాయి. వాక్యాన్ని గనక మనం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే మన బ్రతుకులు కూడా అదే విధంగా అపార్థంగానే ఉండిపోతాయి. ప్రేమైనటువంటి దేవుని జనంగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారులారా, మీరు కూడా ఈరోజు మేము ఎలాగైతే దేవుని యొక్క వాక్యం కొరకు అనగా దేవుని యొక్క ఉన్నతమైన పరిచయ నిమిత్తమై మరి మరి ఇతరులు ఎలాగైతే కష్టపడుతున్నారో మనం కూడా అలా కష్టపడదాం. తేనె కొరకు ఎంత ప్రయాసపడ్డామో మాకు తెలుసండి అనుభవం. ఎంత నలిగిపోయామో, అంత దూరము బండి అసలు ఆ సైన్ పోకెట్ ఇవన్నీ కూడా లూజ్ అయిపోయినప్పటికీ ఎంత కష్టపడి వెళ్ళిపోయామో తెలుసా తేనె కోసం. అదేవిధంగా తేనె మనల్ని ఏం నేర్పుతుందంటే దేవుని వాక్యం కొరకు ఆ విధంగా శ్రమపడి కష్టపడి దేవుని పరిచర్య కోసం నువ్వు పరుగులెత్తాలని దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే ఆ తేనె మనల్ని ఏం నేర్పుతుందనంటే ప్రయాస అనగా మార్చుకోవడం, నేర్చుకోవడం, మనకున్నటువంటి చెడు జీవితాలన్నిటినీ తొలగించుకొని మృదువుగా తీపిగా మారటం దేవుడు మనలను పిలిచాడు. అందుకు తెగించుకుందాం, దేవుని పరిచర్య కొరకు ముందుకెళ్దాం. ఇప్పుడైతే మరి మేము ఆ తేనె ఏ విధంగా ఎలా తీస్తున్నామో దాని గురించి ఇప్పుడు మేము చూపించబోతున్నాం. లైవ్గా తేనె దగ్గరికి మనం వెళ్తున్నాం. తేనె కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో మీకు తెలుసు. ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దండి. మరి ప్రాముఖ్యంగా మొదటిసారిగా మా హోలీ స్పిరిట్ ఫైర్ వర్షిప్ సెంటర్ అనేటువంటి ఈ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి మీకు మా ప్రత్యేకమైన వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీకు ఏమర్థమైందో మాకు తెలియపరచండి. మరింకంత మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. మా కొరకు ప్రార్థించండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ కొట్టండి. పర్సనాలజీ ఉంటుంది, పర్సనల్ కొట్టకండి, ఆల్ కొడితే మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు క్షుణ్ణంగా అక్కడ వెళ్ళి మీరు చూడవచ్చు మా వీడియోస్ని. ఇప్పుడైతే వీడియో వద్దకు మనం వెళ్దాం. ఇప్పుడు మన సహోదరులు ఎలా తీస్తున్నారో దాని గురించి మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఇలా గెలాలన్నమాట దిక్కుంటూ, బాగా డౌన్ ఇది అడవి. సో ఇటువంటి ప్రాంతంలో మేము వాక్యంలో మనం తేనె గురించి చూస్తాం కదా, ఆ తేనె ఇప్పుడు రియల్గా మనం చూడబోతున్నాం. తేనెలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు, తేనె తీయటం వలన, తేనె తినటం వలన ఆరోగ్యానికి బాగుంటుంది. దేవుడు అంటున్నాడు కదా, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచ ముందుకు వెళ్తున్నారు. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది, మీకైతే నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులను పంపించండి. ఎరా దగ్గరికి వచ్చామా? ఎదురా ఎక్కడుందిరా, ఎక్కడుందిరా బావా? బొక్కలోనా? ఏది చూపించరా ఒకసారి. వేరే బావ ఇది మళ్ళీ భయపడుతున్నాడు రా, కుట్టేస్తుందని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అదిగో దగ్గర చూపిస్తాను తీసుకెళ్ళి. ఇదిగండి, చూసారా ఎలా ఉందో? ఒకసారి కర్ర పెట్టరు బాగా, చూపిస్తాను. కర్ర పెడితే లోపల జరుగుతాయి. అవునా? కర్ర పెడుతున్నాము చూడండి, ఈగలైతే లోపలికి వెళ్తాయి. ఇంకా సురేష్ గడ అయితే కర్రపులతో పెడుతున్నాడు. ఇదిగో తేనె అయితే ఇలా ఉంది. సో తేనె అయితే ఉన్నట్టుగానే ఉంది. ఇదిగో ఈగలైతే ఇలా చేస్తున్నాయి. తేనెకు ఉండవలసిన గుణలక్షణాలు ఏంటంటే మొత్తము చెత్త చెదరం తీసుకొచ్చినా కానీ అది శుద్ధీకరించి మంచి తీయటి నూనెని చేస్తుంది. అలాగేనని వాక్యం కూడా, వాక్యానికి ఆ విధంగా తేనెతో పోల్చడం జరిగింది బైబిల్లో. బాగా ఇప్పుడు ఎవరు తీస్తారా మరి? అది నువ్వు తీ బావా. సురేష్ బ్రదర్ అయితే ఇప్పుడు చూడండి కర్రపుల అక్కడ ఒకటి ఉన్నాయి కదా, తీసే లోపల ఉంటాయి, లోపల తట్టల్లో తీసే తీరాడు మా చేతితో. తీయడానికి అయితే భయపడుతున్నారు. నువ్వు తీరా అంటే నువ్వు తీరా అంటున్నారు అన్నమాట. మొత్తానికి ఎవరు తీయకపోతే కష్టం అయిపోద్ది. తీయండి బ్రో వేగంగా. తేనైతే చాలా హ్యాపీగా మంచి టేస్ట్ ఉంటుంది. అమ్మో వావ్, మంచిగా బయటికి మొత్తం ఈగలు వచ్చేసాయి. తేనె తట్ట కూడా రెడీ బయట కనబడుతుంటున్నారు. బాగా అయితే నేను చూపిస్తున్నాను. ఇదిగో చూసారు కదా, మావాడైతే భయపడి అటు కర్రలకి వెతుకుతున్నాడు. ఇదిగో కర్ర మొత్తానికి తీసుకొస్తున్నాడు. మా చిన్నబాబుగాడు అయితే రెడీగా ఆల్రెడీ చూసారా, కవర్ కూడా పెట్టేశాడు ఇక్కడ. ఇప్పుడు మా బావగారే తీస్తాడేమో. నేనైతే కవర్ పట్టుకున్నా కర్రపుల దగ్గర. చూడండి ఫ్రెండ్స్,
బావది టట్టరా లోపల అందరూ బా జూమ్ చేస్తానే. చిన్నగా అయితే పొడవడం జరిగింది. ఆల్రెడీ మా వాడికి కుట్టేసినట్టుంది. అదిగో భయపడిపోతున్నాడు. కుట్టలేదురా, కొట్టేస్తారు. కొట్టేస్తేవా? తీరా కర్రతో తీస్తారా? గోడాలు తెస్తే బాగుంది. కర్రతో తీస్తారా? కర్రపులతో అయితే ఇలా చేస్తున్నాడు. గోడాలు తీసేయండి. మా వాళ్ళు అయితే యాక్చువల్గా తేనె మంచిగా తీస్తారు, కానీ మా వాళ్ళు కూడా తీస్తారు. అయితే ఎప్పటికీ ఒక తేనె కుట్టేసిందంట మా వాడికి, అందుకే భయపడి కర్రతో చేస్తారు. ఇదిగో తీయండి బ్రో, వేగంగా చూపించాలి మన ప్రేక్షకులకి. ఇంతేనా? లోపల ఉంటుందిరా. తక్కువ పెరిగి కొట్టి ఇప్పుడు తెలిసేది. ఓ నూనె ఉంటే నేరా వాళ్ళు ఉంటే కానీ కర్ర లేదు, కత్తి కుప్ప ఉంది. లేకపోయిన మధ్య ఎగిరి చేస్తావు ఎట్రా నువ్వు? తీయడానికి అంతా భయపడుతున్నావు. ఎక్కడైతే పెట్టేసాడు మా వాడు, మొత్తానికి కుప్ప ముందు అంటున్నాడు. ఇలా పట్టి తీరా బాబు. ఈగ వస్తుంటావు తీరా, ఈగలు పీర్తిస్తాయి. ఇంకా లోపల రోయ్ అంతే తుడకమ్మా. లేదురా, మరి ముద్దాలు ఇరుకురా. అంతా భయపడుతున్నారే, తేనె తీయడానికి భయపడితే. అక్కడ కేంప్ ఉందరా, అక్కడ ఖర్చు చేస్తే మళ్ళీ ఇబ్బంది. మరి ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళామా? తీయురా బాబు, ఇటు ఉన్న ఇద్దరు వచ్చింటే మళ్ళీ పీర్తిస్తాయి. త్వరగా తీరా. ఇలా చేస్తే కరిగేదంటారు మరి. నూనె తిన్నాయిరా తలపండు. ఇక్కడ ఇరిగిపోతుందిరా నూనె. పడిపోయిందిరా చిన్నది. అత్తలాడడం అన్నట జుర్రి చేస్తుండే, జుర్రి జుర్రి. కొండ తేనెతో తృప్తి పరచువాడు నా దేవుడు. ఇది ఫ్రెండ్స్ నూనె అంటే ఇదిగో ఇదిగో ఇదిగో. ఈగలు మొత్తం నింపేస్తున్నాం కదరా. నింపేస్తున్నాం అంటే ఖర్చు చేస్తున్నాయిరా. అంతేనా? 20 నెంబర్ కింద పడి తీసేయి, కర్రతో తీసేయి. వద్దురా, ఇంకా వదిలేదు. ఇంకా లేదా? లోపల ఉన్నట్టుంది బా. ఆకులు పెడితే బాగుంది. ఈగలు ఎగిరిపోవాల్సింది. అంతేరా, ఎవరి బొక్కన వెళ్ళిపోతుంది. ఉంది తల పండుగ నిజామేరాదిరా. ఏది రెక్కాలు ఉన్నాయిరా, లోపల ఉంది. వేస్ట్ అది లేదు, అనవసరం తీసి. మరి ఇద్దరు అంత ఒకటి నూనె చూడు, ఇంత నిండినాయి. ఈడేమో కోసే అంటున్నాడు. ఆకు కోసి తినేద్దాం రా, నాకిద్దాం. ఎదురా వద్దు. తీరా అంటే ఎప్పుడు అలా తీస్తే ఇది కూడా ఉండవురా. ఏంటి నూనె మొత్తం కారిపోద్ది కిందకి. ఎత్తున్నాడు.
ఇప్పుడు పోయిరా పర్లేదు. ఇంటికి తీసుకెళ్దాం రా కొద్దిగా తినేస్తాడు ఎట్లా తినండి రా లేకపోతే తినరా. కష్టపడి తీయాలి కానీ భారీగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కుడి చేయితోడు అట్లా తీస్తాడు కుడి చేయితోటి. నేను అక్కడ ఇస్తాను ఇక్కడ తీసుకుంటాను. నా చెయ్యి అంత తెగిపోయినది 2 సార్లు. నీకు వచ్చు కదరా బాగా కర్ర తెరచి బాగా వెళ్ళింది అక్కడ దించడానికి. ఇదిగోరా కర్ర సరిగ్గా రాయి. అదేంటి రాయి తీస్తున్నావా? ఇక్కడ చాలా కష్టపడి తీసినాను నేను ముందు. అదే డ్రెస్సింగ్ తేలినారా? టైం వేస్ట్. ఏంట్రా టైం అయిపోతుందిరా. చాలరా ఎందుకు ఇదేంటి ఇంత చేస్తున్నారు మీరు? చాలు గురు. సురేష్ బ్రదర్ అయితే ఇప్పుడు తేనె తీస్తాడు చూడండి. బా పారిపోతావా? పారిపోతే ఎలా రా ఇంత దూరం వచ్చి ఎలా తీస్తాడో చూద్దాం ఒకసారి. మీడియా మిత్రులు ఇలా చూడుకురా. లేక గురు ప్రదేశం చూపిస్తాడు మావాడు. అలా చూస్తుంటే అంతే ఏట మీద చూస్తాను అక్కడే ఉన్నాయి రా బొక్కకి తొడికి. ఇది ఇటు ఇది ఇటు చూడరా. ఇలా ఇలా తీ ఇలాగా. ఇది ఇటు ఉండాలి టర్న్ ఫేస్. కోటి ఉన్నదిరా తేలు చిన్నది నా బయట తెలిపింది కానీ అది వన్ని ఎందుకు రాదు అంత నీ చూసాను తీద్దాము. అన్ని చేసే లోపల నూనె పీల్చుకుంటుంది రా. వేగంగా చెయ్యుడ్రా. మరి ఎందుకు రా తేనె అంత ఒక్క తేనె తీయడం ఇది లేదు. లేదు ఇటు తీయు. ఇది ఇటు పెట్టు అలా కాదురా. పేసి ఇటు తీయు. ఎలాగరా పేసి ఇలా ఇలా పెట్టి ఇలా తీయాలి. పేసి ఇటు పెట్టు బయట. నేను అంతా లోపల చేయితో తట్టాలుగా అంది తీయాలి. నాకు రాత్రి తేనెలు తినం. నువ్వే తీరా నాకు రాదు. లేదు అయితే వెళ్ళిపోదాం పద. నేను తీయాలి ఏంటంటే శుద్ధి తెచ్చేయాలి. తీరా ఎందుకు టైం చేస్తాను. లేండురా టైం వేస్ట్ అయిపోతుందిరా. లేకపోతే కర్ర పట్టుకొని తీసేయండి. తీరా కర్ర పట్టుకొని తీసేయండి. లేకపోతే మంచి దగ్గర అయితే తీస్తాం కానీ ఇలాంటి దగ్గర తీసుకొచ్చాడు. ఇలా నచ్చిన దగ్గర ఉంటాయి రేలు తేనెలు నాకు. అవునరా. రిస్క్ రిస్క్ లేదు బుస్క్ లేదు. సుడు మాడు తీస్తాడు. ఇంకా గడిగడి పట్టుకురు లేదు మరి ఆకులు నీకు ఇచ్చాను కానీ ఆకు రెడీగా పెట్టి ఉండు. అదిగో వచ్చింది చిన్నది. ఇంకా అంతే లూజ్ అయిపోద్ది. నాకు దగ్గు వస్తుంది కూడా. ఇవ్వడం చేత కాదురా తినిపించడం చేత కాదు నీకు. తిట్టు కొంటున్నాను మృదాలు తీయ అంటారు వేగంగా అంతే. అలాగే ఉంటాం గురు. అలాగే అంటాడు. డొప్పు ఆకు అక్కడ పెడుతుంది కింద కారిపోద్ది కదా. జీరా ఇంకంతే లూజ్ అయిపోయింది. ఇంకా కరవదులేండి. ఇదేలా స్టడీ లాంటి దగ్గర చుట్టే అనేది కనీసం రుమాలైనా తేలేదు.
తీస్తున్నాడు చిన్నగడ అయితే తేనె. ఎలాగన్నా ఇక్కడ రొడ్డాలు తుడిసేద్దాం, బురద అయిపోతుంది. ఏది ఒక తీసిరా తీస్తావు తీ. చిన్నమంతా వచ్చింది గురు. కష్టపడితే చిన్న తీసేసినాడు చిన్నగాడు తేనె. ఇప్పుడు చూడాలి, తీస్తున్నాడు మళ్ళీ. చాలా కష్టం, 20 తల్లీలు. చాలా కష్టం కదా ఎవరు. అయినప్పటికీ నీ కొండ తేనె ఇలా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ప్రభుకి స్తుతించు. కొండ తేనె కోసం దేవుడు సృష్టించిన సృష్టిలో బురద అయిపోతుంది కూడా, కానీ కష్టం. కుప్పం కనిపిస్తుంది. ఫస్ట్ కుప్పం నియోజకవర్గం అంట. ఏందిరా తలపండు తలపండు ఉంది అంటున్నావురా, మరి తీయట్లేదురా. కదరా ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చూడండి. చాలా కష్టపడి తీస్తున్నాడు. ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని అయితే అనేకులను షేర్ చేయండి మీ మిత్రులకు. ఇగో ఫ్రెండ్స్, ఊరే ఇలా పెట్టు గురు, ఇలా పెట్టు గురు. నూనె కిందకి పోద్ది. సరిగా పెట్టు, అది అట్ట పెట్టు. ఇది కూడా ఇటువైపు ఒక రాయి పెట్టు. ఇక్కడ అమ్మా, ఇది అడ్డేస్తున్నదిరా. ఎలా చేయాలి? ఇదంతా తెగిపోయింది నాకు ముందు తీసినప్పుడే. తొడకడానికి రావట్లేదు కదా. ఇరుపు గదికి 20 తల్లు ఉన్నట్టు. తల్లకండి బేమది కండికి 20 నెక్స్ట్ మంత్ అయితే మొత్తం నూనె చేయాల్సింది గురు. అమ్మా దేవుడా, ఉన్నాయి తర్వాత తీద్దులేని. అందలేకపోతున్నాను రా తేనికి. అంతే గురు, నా చెయ్యి అందదు ఇక్కడ వరకే. అరే కర్ర పట్టుకుని తీసేయండి, కర్ర పట్టుకుని లాగండి. అందాలే నేను ఇంకా లోపల ట్రై చేయను. తేనె ఏమి కరియట్లేదు లేరా. తుడుచుకోవచ్చు అలాగ ఉన్నాయి, తీసేయి. కరియాదులే కర్రీ. అండి, మరొకసారి మీ అందరికీ నా వందనాలు. చూసారు కదండి వీడియో అయితే ఎలా కష్టంగా ఉందో. మరి ఎంత కష్టపడుతున్నారో సహోదరులు అయితే. కష్టపడి అయితే తేనె తీయటం జరిగింది. మరి వాళ్ళకి కష్టాన్ని మర్చిపోకుండా మీ వంతు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. మరి మీకు ఏమర్థమైందో కింద కామెంట్ రూపంలో మీ భావనను మా కొరకు ప్రకటన చేయగలరు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం ఆల్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, కింద ఆల్ అని ఉంటుంది. ఆల్ అనే ఆ ఐకాన్లో మీరు కొట్టేయండి. అలాగా పర్సనలైజేషన్ అని ఉంటుంది, దాంట్లో కాకుండా ఆల్ అని ఉంటుంది. దాంట్లో మీరు క్లిక్ చేస్తే ఏంటంటే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీ యూట్యూబ్ ఛానల్లో మరి మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. దాని ద్వారా మీరు నేరుగా వెళ్ళి మా యొక్క వీడియోని మీరు చూడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా యొక్క ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి. మరి ప్రాముఖ్యంగా ఇంత కాకుండా మంచి మంచి వీడియోస్తో అయితే మేము మీ ముందుకు రావడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి మెసేజెస్, వార్త, అదేవిధంగా ఆరాధనలు, ప్రార్థనలు ఎంతగానో మేము చేయటం జరుగుతుంది. మరి మా యొక్క ఛానల్ కోసం అయితే మీరు పరిచయం చేస్తారని మేమైతే విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మా కొరకు ప్రార్థన చేస్తారని మరి ప్రాముఖ్యంగా మేము ఈ వీడియో రూపంలో తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇక కష్టపడినందుకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రయాస ఫలితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా చూసారా, తేనె కొరకు అయితే ఎంత ఆసక్తి, ఎంత ప్రయాసపడ్డారో. మీరు కూడా దేవుని వాక్యంలో ఆ విధంగా ప్రయాసపడాలని, ఆ విధంగా పరుగులెత్తాలని, దేవుని పని నిమిత్తమై ప్రయాసపడే వరకు మీరు ఉండాలని మేము ఈ వీడియో రూపంలో మిమ్మల్ని తెలియపరుస్తూ మా కొద్దిపాటి మాటలు మిమ్మల్ని ఆశీర్వదకరంగా ఉండాలని కోరుతూ
దేవుడి మాటలు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి కాపాడునుగాక. థ్యాంక్ యూ. గడ్ బ్లెస్ యూ.